Richmond, Virginia. The story starts. సిద్దిపేట దిగంగానే సిద్దిపేట గాలి పడుతుంది కదరా. హలో రత్నాలు, వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్. సో వేర్ ఆర్ వి ఆర్ ఇన్ సిద్దిపేట్ ఎట్ అవర్ ఇట్లా బ్లాగ్ చేస్తుంటే అందరు నన్నే చూస్తున్నారు. సో వీఆర్ హియర్ ఇన్ సిద్దిపేట్ టు సెలబ్రేట్ మై అమ్మమ్మస్ బర్త్డే. సో వి జస్ట్ గాట్ ఆన్ ఆఫ్ ద బస్, పోయి మా అమ్మమ్మని సర్ప్రైజ్ చేద్దాము. సో లెట్స్ గో. Richmond, అమ్మా Virginia. అమ్మమ్మ ఎట్లా రియాక్ట్ The అవుతుంది? story starts. ఆ ఉండ బ్యాగులన్న పూరంతో మోపిస్తున్నారేంది? ఎవడే మన బ్యాగులు మోస్టంలో కనిపిస్తున్నాడా? అట్లా కాదు, మసలు పండు నా బర్త్డే వచ్చిండ్రా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని నేను అడుకోలేదు బిడ్డ అని అంటది. సిరి నువ్వే ఎట్లా రియాక్ట్ అవుతుంది? పండు వేరే చెప్పు, మమ్మీ చెప్పింది కదా పండు ఆల్రెడీ. బంగారు పండు, చెల్లెని బంగారు, నేను పండు, ఇంకేమంటారా? ఎట్లా రియాక్ట్ అవుతుంది? పాలు వేయాలా? ఈ బిస్కెట్ పెట్టుకుంటావా? బిస్కెట్ పెట్టుకుంటావా? బ్రెడ్ హాయ్ అమ్మమ్మ. హాయ్ కన్నా. అమ్మ నా బర్త్డే వచ్చిండ్రా, నాకు ఎంత సంతోషం అవుతుంది తెలుసా. నా బిడ్డలంటే వస్తారా, మీరు ఇక్కడ ఉండరు కదా, మీరు ఇప్పుడు ఫుల్ బిజీ పర్సన్లు అయినరు. నా బిడ్డ అంటే మామూలుగా రమ్మంటే బదిలాడుతూ వస్తుంది. మీరిద్దరు రావడం ఇవాళ, నా బర్త్డేకి రావడం నిజంగా ఇవాళ వీళ్ళే ఫస్ట్. అమ్మమ్మ బర్త్డే గిఫ్ట్, హ్యాపీ బర్త్డే మమ్మ. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన కదా నీకు గుడి పోతున్నారా అని, నన్ను చూడంగానే నువ్వు తయారైన, నీకు అనడం అది భూత పదమారా, నన్ను చూడంగానే తయారైన అంటావు. అసలు అమ్మమ్మ ఫుల్ లుక్ చూపి ఒకసారి. అమ్మమ్మ అందరు నాకు సిస్టర్ అని అడుగుతున్నారు, ఇప్పుడు ఇంకా అంటారు మరి. మా అమ్మమ్మ 20 years ఉన్నప్పుడు తయారైంది, 40 years ఉన్నప్పుడు తయారైంది, ఇప్పుడు 60 మా అమ్మమ్మ. ఇప్పుడు 65 మా అమ్మమ్మ. అయినా అట్లే ఉంటది, అయినా తయారైతుంది. అసలు మీ అందానికి సీక్రెట్ ఏంది? ఏం లేదు, ఇదివరకే చెప్పిన, ఊకే చెప్తే బాగుండదు. లాక్టోకాలమే అని చెప్పిన, ఇదివరకు ఒక దాంట్లో చెప్పిన బ్రాండ్ కొలాబరేషన్. నిజంగా అసలు లాక్టోకాలమైన చూస్తే మా అమ్మకి ఇట్లా బ్రాండ్ అంబాసిడర్ లెక్క అయ్యాలి అంతే. ఎన్ని ఏళ్ళకి వెళ్ళి వాడుతున్నావు? 30 ఏళ్ళు అవుతుందా? 35 కాదు, నా చిన్నప్పటి నుంచి వాడుతున్నా. నాకు చికెన్ ఫ్యాక్స్ అయితే అదే పెట్టిండ్రు అప్పుడు, అదే బ్రాండ్. ఈ మరి లాక్టోకాలమైన పంపించాలన్నా వీడియో? నిజంగా పంపిస్తా. అయ్యో హ్యాపీ అవుతారు. పాజిటివ్ రివ్యూ తప్పేముందిరా. గైస్, లాక్టోకాలమైన్ వి రియల్లీ వాంటెడ్ టు సెండ్ సంథింగ్ ఫర్ మై అమ్మమ్మ. 40 ఏళ్ల నుంచి వాడుతుందంట. 50 ఏళ్ల నుంచి, 12 years నుంచి, 50 ఏళ్ల నుంచి వాడుతుంది. చిన్నప్పుడే, ఇంకా చిన్నప్పుడు నాకు తెలియనప్పుడే 3-4 years అప్పుడే అయింది. సరే 55. నేను ఇప్పుడు 65 కంప్లీట్. ఇవాళ 65 కంప్లీట్ అమ్మమ్మకి. సో సిద్దిపేటకి వస్తే ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, మస్ట్ ట్రై, మస్ట్ ఈట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నేను చెప్తా. ఫస్ట్ ఇంటికి రాగానే అమ్మమ్మ కాఫీ, దాని తర్వాత సాయంత్రంలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఇంట్లోనే, దాని తర్వాత స్నాక్స్కి ఏంటంటే నాకు మస్తు ఆప్షన్లు ఉన్నాయి. పానీపూరి ఉంది, అది ఏందమ్మా, ప్రేమ్ నగర్ పూరి ఉంది, కచోరీ ఉంది, ముంత మిక్చరు, ఇంకేముంటాయి సిరి ఆ గాంధీ రోడ్లో అమ్మ, మెత్తడ్ బూంది, ఇంకేముంటాయి మస్తు ఉంటాయి అమ్మ, గుర్తొస్తలేదు నాకు. సరాపిండి తింటూనే ఉంటాం నా ఇంట్లో. ఈ సిద్దిపేటలో స్పెషల్ ఏం కాదు కదా, ఐ మీన్ సిద్దిపేటలో ఫేమసే, కానీ మా అమ్మ ఇంట్లో వేస్తూనే ఉంటాం. సో తర్వాత డిన్నర్లో రుచి బిర్యానీకి పోయి డబుల్ మసాలా బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినాలి. ఇవి లైక్ మస్ట్ ఈట్. ఒకవేళ మీకు ఇంకా టైం ఉంటే చాలా ఉన్నాయి. జంతకాలు తినొచ్చు. దాని తర్వాత సాయి చరణ్ ఎదురుగా చిట్టిడ్లీలు ఉంటాయి, ఒక బండి మీద పెడతాడు, నీళ్ళ చట్నీ ఉంటుంది. ఓ మై గాడ్, క్రేజీ ఉంటుంది. If you guys are from Siddipet or any Siddipet folks watching this video, మీరు కూడా తింటారా చెప్పండి.
అండ్ ఆల్సో ఇంకేమేమి తినాలి అసలు సిద్దిపేటలో. నేనైతే ఇవి తిన్నా, చిన్నప్పటి నుంచి వస్తున్నా. మీరేం ట్రై చేయమంటారు చెప్పండి, ట్రై చేద్దాం. Cumpleaños feliz, te deseamos a ti. Cumpleaños querido, cumpleaños feliz, cumpleaños feliz, te deseamos a ti. ఇయర్ బర్త్డే ఏం రిజల్యూషన్ తీసుకుంటున్నావు మరి? అసలు ఏం మార్చాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? ప్రతి బర్త్డేకి అందరూ ఒక రెజల్యూషన్ తీసుకుంటారు కదా. నాకేం రిజల్యూషన్లు ఏముండయి, నాకేం మార్పులు ఏమి ఇష్టం ఉండయి. ఇట్లే పొద్దున్న లేచి లాటకరమైన పెట్టుకోవాలి. లాక్టకాలమని కాదు, అప్పుడు అంత వీలు కాలే, నేను అప్పుడు అంత ఆధ్యాత్మికంగా అంత టైం ఇయ్యలేకపోయినా. ఆధ్యాత్మికంగా అంటే ఏంటి? వాళ్ళకి తెలిసి భక్తి మార్గంలో ఎన్ని బుక్కులు చదువుతావు, ఎన్ని రోజులు ఉపవాసాలు పెడతావు? ఇంకా ఎన్ని అంటే మరి ఇన్నేళ్ళ సంది తింటున్నావు, మరి ఇంకెన్ని తింటామని నేను ఒక్కసారి కూడా అనవే ఎందుకురా? ఇంకేం తింటాము? ఇన్నేళ్ళ సంది రోజు అన్నం తింటున్నాం, మరి అన్నం ఎప్పుడు మనకు బోర్ రాదు, ఏవి బోర్ రావు. మరి ఇప్పుడు వీటికి ఇంకెన్ని చదువుతావు అంటున్నావు, మరి ఇవట్లా. అందుకని నేను ఆధ్యాత్మికంగా అప్పుడు టైం ఇయ్యలే. ఇప్పుడు వచ్చిన ఇంకా ఎన్నేళ్ళు బతుకు మనకు తెలియదు, బతకాలని ఆశ కూడా ఏం లేదు. కానీ ఉన్నంత మట్టుకన్నా ఇప్పుడైనా కనీసం అన్ని చదవడము, మనకి ఎక్కువ టైము వీటికి ఇవ్వాలని నేను అది ఇప్పుడు నువ్వేం తెస్తావు, ఏం మార్పు తెస్తావు అని అన్నావు కదా, అట్లా చేసుకుందామని అనుకుంటున్నా. స్పిరిచువల్గా డెవలప్ అవుదాం అనుకుంటున్నావు లైఫ్లో? అవుతున్నా కూడా కొంచెం కొంచెం, చాలా అయినా ఇంకా. కాకపోతే మనం ఫ్యామిలీకి ఫస్ట్ టైం ఇవ్వాలి, తయారీకి కూడా టైం. ఏపా నీకు ఎప్పటికీ అది అరే అంటే అల్ల కూడా అదొక పార్ట్. అవు మరి మన లైఫ్లో అది కూడా ఒక పార్ట్. అవును. అమ్మమ్మ రోజు ఏమేమి చదువుతుందో తెలుసా చిన్న? లలితా పారాయణం చదువుతుంది, విష్ణు పారాయణం చదువుతుంది, సౌందర్య లహరి చదువుతుంది, నారాయణీయం చదువుతుంది, శివానంద లహరి చదువుతుంది, సుందరకాండ చదువుతుంది, ఖడ్గమాల చదువుతుంది. ఇవన్నీ కాకుండా చెప్పిన అది కాకుండా ఇంకా రోజు ఒక అన్ని రకాల దేవుళ్ళే కలిపి ఒక 15 నుంచి 20 మాలల జపం చేస్తుంది. ఇవన్నీ కలిసి అమ్మమ్మకు ఒక హాఫ్ డే అవుతుంది. హాఫ్ డే వేరే వాటికి స్పెండ్ చేస్తుంది. హాఫ్ డే కాకుండా 6 hours అవుతాయి, 6-7 hours. పొద్దున ఒక का दीदी क्या कर रहे हो? कुछ नहीं, सिर्फ खाना खाने के लिए इधर आया। आपका पेट दर्द हो रहा है, पीठ दर्द हो रहा है, सिर दर्द? पेट आपको पेट और पीठ के बीच में डिफरेंस पता है? पता नहीं, मैं बिगिनर हूँ, अभी सीख रहे। क्या सीख रहे? हिंदी किधर से सीखा आपने? आप लोग हैं ना? पानीपुरी भैया। हाँ पानीपुरी भैया से, संगारेड्डी वाले भैया से सीखा क्या? परफेक्ट। हाँ उसको बोलो एक बार। ये दीदी और पानीपुरी भैया का बहुत अच्छा रिश्ता है. जब ये लड़की पानीपुरी भैया के पास जाती है तो इसको कितना एक्स्ट्रा देता? 2 मसाला पूरी, 2 मसाला पूरी एक्स्ट्रा दे। आप 10 रुपए का खाते? नहीं, 20 रुपए का 8 आते 8 और 2 मसाला पूरी. 2 मसाला पूरी। फेवरेट दीदी है या मैडम. ఇక తెలుగులో మాట్లాడుండ్రు మస్తుగా అయింది కానీ. सुंदर मैडम. So introducing my cousin Mukashita. She's a designer. ఏడా డిజైన్ చేసావు వచ్చి? నువ్వు నీ కంపెనీ పాలసీకి No, I'm not going to reveal all such things. Sorry. How do you like it? There's no question called how do you like it. It's just that we like it. We love it. Yeah. సో దీన్ని జంతకాలు అంటారు. జంతకాలు అంటే ఏంటంటే బియ్యం పిండిని నూడిల్స్లో వేసి ఉడకబెట్టి డో వేసి నూడిల్స్ లెక్క వేసి ఆ నూడిల్స్లో కొత్త పచ్చడి కలుపుతారు అన్నట్టు. బికాస్ ఎవ్రీ సమ్మర్లో కొత్త పచ్చడి వస్తుంది కదా, ఆ కొత్త పచ్చడి కలిపి దానికి అంచుకి మ్యాంగో జ్యూస్ పెట్టుకుంటారు. ఇట్స్ ఎ రిచువల్. అసలు ఎవ్రీ సమ్మర్లో పక్క 2-3 సార్లు తింటుండే. సీన్ ఎట్లుంటుండే చిన్న ఉన్నప్పుడు మస్తు సార్లు, అంటే ఓ 10-15 రోజులు 20 రోజులు ఏంది 20-25 days మినిమం ఉంటుండే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సో నవ్ అండ్ దెన్ తింటూనే ఉంటుండే. సో మేము ఈసారి సమ్మర్లో రాలే. వీఆర్ ఈటింగ్ నవ్ ఇన్ రైనీ సీజన్. ఇప్పుడు ఇంతకు ముందు లెక్క గైస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టేస్టియెస్ట్ ప్లేట్స్ ఆన్ ద ప్లానెట్. సో చిన్నప్పటి నుంచి నాకు ఒక గలీజ్ అలవాటు ఉంది. నేను ఏంటంటే నన్ను అడిగినరు అనుకో ఏమైనా తింటావా అని, నేను తినా అని చెప్తా.
కానీ అదే నన్ను అడిగింది వేరే వాళ్ళ ప్లేట్లు ఉందనుకోండి నేను పోయి తింటా. అండ్ అపారెంట్లీ మా అమ్మ ప్లేట్ ఇంకా మా అమ్మమ్మ ప్లేట్ ఫర్ సమ్ రీజన్ చాలా టేస్టీ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ గైజ్ నో వాట్ మై అమ్మమ్మ ఈజ్ ఈటింగ్ ఇస్ దోసకాయ రొట్టె అండ్ మ్యాంగో జ్యూస్. ఇట్స్ డెడ్లీ కాంబో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అట్లా ఇంత టేస్టీగా ఎట్లుంటుందా మరి ప్లేటు? అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది రా. అట్లా ఇప్పుడు నీకు అమ్మమ్మ అంటే ఇష్టం కనుక అమ్మమ్మ ఏది చేసినా మనకు ఒక మనిషి నచ్చింది అనుకో, వాళ్ళు ఏది చేసినా నచ్చుతుంది. మామూలుగా ఒక మనకి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ మనకు ఒక మనిషి నచ్చలేదనుకో, వాళ్ళు ఎంత మంచి చేసినా మనకు నచ్చదు. అది బయట ఎట్లుందో నాకు సంబంధం లేదు టేస్ట్, కానీ మా అమ్మమ్మ ప్లేట్లకు వస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అపారెంట్లీ మా అమ్మమ్మ కూడా పెద్ద స్పెషల్ ఏం తినదు పాపం. మా అందరికి అన్నీ పెట్టినాక ఏమేమి మిగిలినాయి అవన్నీ ఇంత తెచ్చుకొని తింటుంది. కానీ ఆ ఇంతే ఫుల్ టేస్టీ ఉంటాయి. మేము మాడినా తింటాం, తర్వాత మా అమ్మమ్మ ప్లేట్లో మళ్ళీ మా అమ్మమ్మ ప్లేట్లో కూడా తింటాం కదా అమ్మమ్మ. అదే చెప్తున్నా కదా, నీకు అమ్మమ్మ తిన్నది కావాలి. అది ఏదన్నా కానీ మేబీ మరి ఆ ఎంగిల్ టేస్ట్ అవుతుందా మరి ఏందో మరి. చాలా అమ్మాయిగా మీ అమ్మమ్మ ప్లేట్లు కూడా ఇట్లా ఉంటాయా? Richmond, Virginia. The story starts 1848 on the Ides of March.